వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అవి అందించేది మాత్రం బర్నింగ్ స్టార్. కమ్ ఆన్ క్విక్. భూసేకరణ ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం. జూన్ 4 నుంచి అమలు. ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీద్దాం. జూన్ 3, 4 తేదీల్లో వైఎస్ జగన్ సమరదీక్ష. బ్యాంకర్లతో ఏపీ సీఎం వీడియో కాన్ఫరెన్స్. రైతు డాక్రా రుణమాఫీలపై చర్చ. యాదాద్రి అభివృద్ధి కార్యక్రమాల్లో కేసీఆర్, గవర్నర్ విమాన గోపురము పునర్నిర్మాణకు శిలాఫలక ఆవిష్కరణ. దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. కేసీఆర్కు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ సవాల్. ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ దొంగల విఫలయత్నం. అంతర్రాష్ట్ర ముఠాగా అనుమానిస్తున్న పోలీసులు. అడగకుండానే నవ్వుతా ఏమడగలండి. ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా చదివారా ఇలాగా న్యూస్? రెండోసారండి ఇదే స్టూడియోలో ఒకసారి చదివా. అవునా? సో మేమే ఇచ్చాం అనమాట అవకాశం, ముందు తర్వాత కూడా. న్యూస్ రీడర్ గా కూడా ఏదైనా క్యారెక్టర్ చేస్తారా సరదాగా మా కోసం రేపు, జర్నలిస్ట్ లాగా? తప్పకుండా. సో అప్పుడు మళ్ళీ మా దగ్గరికి వస్తారనమాట. అప్పుడు మాత్రం పేరు మాత్రం మీరు ఇలా విచిత్రంగా పెట్టుకోకుండా కొంచెం మంచి పేరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో మీ పేరేంటి? సింగమేనా? అందరూ సింగం అనే పిలుస్తారా? సింగం అండి. ఫాదర్ పేరు జంగం. విలన్ పేరేంటి? లింగం. లింగం సింగం ఓ లవంగం. ఎవరా లవంగం? నిజంగా ఉన్నారా? వీళ్ళ కొడుకు అండి, వీళ్ళకి తమ్ముడు. ఒరే నువ్వు ఊర్లో లేనప్పుడు నీకు ఒక కొడుకు పుట్టాడు, నాకు ఒక కొడుకు పుట్టాడు. ఇంతవరకు అన్నప్రాసన కూడా అవ్వలేదు, పేరు పెట్టంటే లవంగం అని పెడతాడు. మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా ఉన్నారు. దుర్గారావు విజయవాడ నుంచి మాట్లాడుతున్నారు. దుర్గారావు గారు నమస్తే అండి. హలో హలో చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ అండి. అందరికీ ధన్యవాదాలు. ఓకే అండి. ఎలా ఉన్నారు మీరు? ఫైన్ అండి. నెక్స్ట్ కాలర్ తప్పకుండా. నెక్స్ట్ కాలర్ అశోక్ రాజుల నుండి మాట్లాడుతున్నారు. అశోక్ గారు హాయ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. ఎలా ఉన్నారు? ఓకే మీరు టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించండి ప్లీజ్, దయచేసి. మీరు కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గిస్తే ఏం మాట్లాడతారు మీకు వినపడుతుంది చక్కగా. ఏంటండి? కొబ్బరి ట్రైలర్ రిలీజ్ చేశారా? అవునవును. ఏంటంటే మాటలు మీవి వినిపించట్లేదండి. దయచేసి ప్రేక్షకులు మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించండి ప్లీజ్ బ్రదర్స్. ఫైన్. నెక్స్ట్ కాలర్ కిరణ్ కుమార్ గారు గోదావరి కన్ నుండి మాట్లాడుతున్నారు. కిరణ్ కుమార్ గారు చెప్పాలి మీరే. పృథ్వీ గారు ఉన్నారు, సంపు గారు ఉన్నారు. హలో నమస్తే బ్రదర్. బాగున్నారా? ఫైన్ బాగున్నా అండి. ఇక బాబాయ్ గారు ఉన్నారు పక్కన. చెప్పండి. ఇక్కడే ఉన్నా, ఎక్కడికి వెళ్ళా చెప్పండి. హలో చెప్పండి. బాబుతో మాట్లాడచ్చా సార్? పక్కనే ఉన్నాడు, మాట్లాడండి. సార్ నమస్కారం అండి, మీకు పెద్ద ఫ్యాన్ సార్ మేము. బ్రదర్ చెప్పండి. సార్ మీరు సిద్దిపేట సార్? అవునవును సార్ నమస్కారం. నేను సిద్దిపేటలో ఉన్నాను సార్ 5 years. ఎక్కడ ఉన్నారు? సిద్దిపేటలో.
సిద్దిపేటలో మన అక్కడ శ్రీనివాస్ థియేటర్ ఆపోజిట్ లైన్ లో ఉన్నా సార్, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర. ఓకే ఓకే బ్రదర్. ఇప్పుడు గోదావరిలో సింగం నేను సార్. హలో చెప్పండి సార్. సింగం మంత్రి ట్రైలర్ నేను నెట్ లో చూసాను సార్. ఏముంది సార్ ట్రైలర్ అది? థ్యాంక్ యూ అండి. సినిమా చాలా బాగుంది అసలు. నేను ఇలా మీతో మాట్లాడుతానని నేను అనుకోనే లేదు అసలు. ఎప్పుడు ఏదో మామూలుగా అట్లా ట్రై చేశాను, నంబర్ కలిసిపోయింది సార్. సూపర్ అండి, చాలా బాగుంది సార్ ట్రైలర్. సింగం 1, 2, 3 సినిమా 5th రిలీజ్. సార్ మా కోసం మా ప్రేక్షకులకు ఒక డైలాగ్ చెప్తారా సార్? ఓకే తప్పకుండా చెప్తా. చెప్పండి సార్. నెక్స్ట్ కాలర్ రాంబాబు ఒంగోలు నుండి మాట్లాడుతున్నారు. రాంబాబు గారు హలో. రాంబాబు గారు మాట్లాడండి. హాయ్, నేను బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నా సార్. బాగున్నా సార్ మీరు? హలో, థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ సార్ మీది. హలో సార్ మీ సినిమా సురేఖాలని సినిమా ఎక్సలెంట్ సార్ మీది. థ్యాంక్ యూ. ముందు మీ బాలబాబు గురించి చెప్పారు సార్ మీరు. ఏంటండి? బాలబాబు గురించి చెప్పారు. బాలబాబు గురించి. హలో సార్. ఇంతకుముందు మీరు బాలయ్య బాబు గారి గురించి చెప్పారు కదా అని ఏదో అదే. హలో, బాలబాబు గురించి చెప్పారు సార్ మీరు. చెప్పారు కదా ఇంతకుముందు మీరు. అవును. సినిమాలో డైలాగ్ సార్ ఒక్కటి చెప్పండి సార్ మీరు. సినిమాలో డైలాగా? ఒక్క డైలాగ్ చెప్పండి సార్ మీరు. ఓకే బ్రదర్, చెప్తా. రైట్, చెప్పండి. చెప్పేదాకా ఆయన వెయిట్ చేస్తారంట. చెప్తాను ఎలా చెప్తాను సార్ వెంటనే? మరి అంటే నెక్స్ట్ చెప్దాం అనుకున్నా. గుర్తు చేసుకుని కాసేపు చెప్తున్నారా? ఒకవైపే చూడు, చెప్పండి ఏదో. అవును. హలో, పాపం బిల్ అయిపోయినట్టుంది, కట్ అయింది. మీరు చెప్పండి, పర్వాలేదు. చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, మాడిపోతావు. నాకు సవాల్ డైలాగ్ అంటే నాకే నేను వేరే గుర్తు చేసుకుంటాను. 10 మంది కల్తీ పాలు తాగి 100 మంది పిల్లలు చనిపోతే రాని పోలీస్, నో పోలీస్. అస్సలు ఆ సీన్ కదా బాబాయ్. మీరు చెప్పండి ఏదైనా ఒక డైలాగ్. మీరు డైలాగ్స్ కి పెట్టింది వేరే ఆబ్వియస్లీ, సో చెప్పండి ఒక డైలాగ్ ఏదైనా మంచిది. ఇప్పుడు ఈ సినిమాలో అండి సింగం 1, 2, 3లో ఏదైనా. సింగం 1, 2, 3లో పెద్ద డైలాగ్స్ అంటే అన్నీ మా కాంబినేషన్లోనే ఉన్నాయి. అన్నీ లౌక్యంలో డైలాగ్ చెప్తాను. ఎవడరా నువ్వు అని ముఖేష్ ఋషి గారు నన్ను రోడ్డుకి అడ్డంగా నిలబడి ఎవరు మాట్లాడతానంటే, అడవిలో ఉన్న సింహాన్ని అడుగు, నీటిలో ఉన్న మొసలిని అడుగు, గన్లో ఉన్న బుల్లెట్ని అడుగు, నేనెవరో చెప్తా. మనుషుల్ని ఎవరిని అడగొద్దా? అంతే. అంటే అడవులు పుళ్ళు సింహాలే కదండి ఇప్పుడు అన్ని సినిమాలో లేదు. మహేష్ బాబు గారు కూడా అన్నారు కదా ఆగడులో, సినిమాల ప్రభావం ఎలా ఉందో కానీ పంచ్ డైలాగ్స్ మటు జనాలు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అవును, నిజంగానే సినిమా అంటే పంచ్ అంటే సినిమాలా. ఇప్పుడు నాకు తెలిసి ఏంటంటే ప్రజెంట్ ఒకప్పుడు ఉన్న, ఇప్పుడు పాడైపోయిన కామెడీ ఏం కాదండి. చాలామంది ఏదో కూర్చుని ఏదో చెప్తుంటారు. ఇప్పుడు సినిమాలో కామెడీ పెద్ద అంటే ఒక్కొక్క ఫస్ట్ టెలిఫోన్ లేని టైంలో ల్యాండ్ లైన్ లేని తర్వాత పేజర్స్ తర్వాత సెల్ ఫోన్స్, ఇప్పుడు అన్నీ దాంట్లో రకరకాల టెక్నాలజీ వచ్చినట్టు అలాగే కామెడీ కూడా అపహాస్యం లేని కామెడీ వస్తూనే ఉందండి. బిగినింగ్ నుంచి కంటిన్యూగా అవుతూనే ఉంది. ఇది రేలంగ్ గారు ఆ టైం నుంచి అప్పుడు డైలాగులు అప్పటికి అవి. బట్ కొంతమంది మాత్రమే వల్గారిటీ లేని కామెడీని పిక్ చేస్తున్నారండి. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మేము చేసే సినిమాల్లో కానీ మాతో పాటు ఉన్న సీనియర్స్ కానీ ఎక్కడ వల్గార్ ఉన్న కామెడీ ఏదన్నా సీన్స్లో వచ్చినా కూడా దాన్ని ఏమన్నా సంపూర్ణేష్ కానీ మేము కానీ ఇంకెవరైనా సరే అది ముందు చూసి భయ ఈ డైలాగ్ వదిలే భయ తీసేద్దాం. ఎందుకంటే ఇప్పుడు తను సంపూర్ణేష్ ఒక హీరో, పృథ్వీరాజ్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్సో హ్యావింగ్ సిస్టర్స్, పెద్దమ్మలు పిన్నమ్మలు అందరి మధ్య మేము అంటుంటామండి. అందరితో కలిసి సినిమాకి వెళ్ళాల్సిన రోజుల్లో కొన్ని సంవత్సరాల క్రితం సినిమాలు మానేసాం. ఇప్పుడు చెల్లెలు తీసుకుని సినిమాకి వెళ్ళాను, అలాంటి పరిస్థితి ఉండేది ఒకప్పుడు.
ఇప్పుడు ఏంటంటే హెల్దీ కామెడీ అండి. ఇప్పుడు ఎక్కడ చూసినా హెల్దీగా ఉంటుంది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడియన్ కూడా ఏం కోరుకుంటాడంటే పంచ్ డైలాగులు కావాలి. వాడు ఏదైతే జనరల్గా ఫీల్ అవుతాడో, మామూలుగా ఎక్కడైనా ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా చూసినా ఏదో షాపింగ్ కాంప్లెక్స్లో 30 years వీడు, మనం 20 years కదా అంటుంటారు పక్కన. అంటే దే ఆర్ అడాప్టింగ్, వాళ్ళు ఆ మేనరిజాన్ని అడాప్ట్ చేస్తున్నారు. మన సాక్షిలో కూడా ఇప్పుడు కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కింద సార్ 6 years సార్ 6 years ఇండస్ట్రీ అన్న నేను ఆ సెక్యూరిటీ వాళ్ళు. అలాగా ఒక్కొక్కరు అలాగా వాళ్ళు అనుకున్నది స్క్రీన్ మీద కనబడితే ఎంజాయ్ చేస్తారండి. అది సో 30 years అనేది మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. 30 years అది నా సర్నేమ్ అయిపోయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. బట్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టించిన డైలాగ్, ఎన్నిసార్లు మీరు సాక్షి స్టూడియోలో చెప్పుకుంటారు. బట్ వ్యూవర్ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆ డైలాగ్ చెప్పమని యాంకర్ అడిగితే బాగుంది అనుకోవడం సహజం. సో ఇప్పుడు మీరు చెప్పాలి, అది చెప్పాలి, తప్పదంటారు. 30 years అని అంటే ఊరి నుంచి ఎవరైనా వచ్చినా, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వచ్చినా, ఏమంటే ఇక్కడ బంజారా హిల్స్లో 30 years అంటే 30 పృథ్వీరాజ్ అంటే పృథ్వీరాజ్ ఏడుంటాడో మాకు తెలియదండి. ఏమన్నా 30 years అంటే సార్ ఈయనే ఉంటాడు సార్ ఈ గల్లీలో అని చెప్పి తీసుకొస్తారండి. అది రాసిన కృష్ణవంశీ గారికి, అంటే తిను ఆ స్కూల్ నుంచి వచ్చాడు, తనకి బాగా డైరెక్టర్ గారు బాగా ఎంకరేజ్మెంట్, సంపు కూడా. కృష్ణవంశీ ఈ డైలాగ్ తోటి ఒక గుర్తింపు వస్తుంది అన్నాడు. ఏముంటుందండి ఒక చిన్న సీను, ఒక సీన్ గుర్తింపు అంటే దట్ ఆ టైంలో నేను ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉన్నాను. నాకు ఏదన్నా ఒక సిబిఐ వెనకాల శ్రీకాంత్ వెనకాల, ఆయన మంచి ఫ్రెండే కదండి, ఆయన వెనకాల ఒక పోలీస్ ఆఫీసర్ పెడితే, ఇక్కడ ఏంటంటే మా ట్రేడ్ సీక్రెట్ చెప్తున్నాను మీకు, డే వైజ్ అంటే అప్పట్లో పర్ డే ఇంత, సరే ఒక 30 days అంటే హ్యాపీ అనుకునేవాళ్ళు అన్నమాట. అలాంటిది ఒకరోజు షూటింగ్లో ఏముంటుందని నాకంటే ఆయన నమ్మింది, నాతో చేయించింది, నేను తర్వాత ఆయనకి సారీ చెప్పానండి. డైలాగ్ ఏంటంటే సెటిల్ అయిపోయిన హీరో ఒక డైలాగ్ చెప్పడు, కానీ 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఆ డైలాగ్ చెప్పు నువ్వు స్టార్టింగ్ రవితేజ గారు దాంట్లో భటుడు జూనియర్ అనమాట, తన హీరో అవ్వాలని ఉంటాడు, వెనకాల నుంచి ఉంటారు. మీకు డైలాగ్ స్టార్ట్ అవ్వగానే ఓరేం లేచుడా ద్రోహంతో మమ్మల్ని వంచి దౌర్జన్యంతో మా సంస్కృతి కింద, ఇంకా అక్కడి నుంచి రాదు డైలాగ్. అది ఆ డైలాగ్లో ఫ్లో లేదే అంటే సార్ కట్ ఇమీడియట్లీ ఏమో కథ కోసం ఛాంబర్లో కేసు పెట్టకెళ్ళాడండి, వీడే చెప్పేస్తాడు ఇమీడియట్ 1 more అని. ఓరేం లేచుడు ఏంటి, ఆ సౌండ్ ఏంటి, బటర్ పేపర్, ఏ పేపర్ అంటే మాకు తెలియదా, 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఫస్ట్ నుంచి డైలాగ్ నుంచి ఫస్ట్ నుంచి రా అంటే ఉత్తేజ్ కోడేట నిన్ను ఖండఖండాలుగా నరికి ఏంటి అంటే నేను డైలాగ్ చెప్పడం రాదు, కానీ సంబలం మటు ₹1 కోటి డైరెక్టర్. మళ్ళీ డైలాగ్ చెప్పు ఓరేం లేచుడు అంటే తను రవితేజ గారు వచ్చి అప్పుడు టేక్ 99 అది, టేక్ 100 అనగానే తను చెప్పేస్తాడు డైలాగ్. అంటే జూనియర్ ఆర్టిస్ట్ డైలాగ్ చెప్తే క్లాప్స్ కొట్టిస్తాను, నేను ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను, ఆ ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని నన్ను ఇండస్ట్రీలో పెట్టేసింది ఆ డైలాగ్. అక్కడి నుంచి అదొక ATM కార్డు అయిపోయిందండి. సర్నేమ్ అయింది ఒక ATM కార్డు. అవన్నీ స్వైప్ చేసుకుంటూ లౌక్యం. ఏ ఆర్టిస్ట్ అయినా ఇప్పుడు సంపూర్ణేష్ ఒక మామూలుగా ఒక ఫాస్ట్ రన్ ట్రైన్ అనుకుందామండి, ఆ ట్రైన్ ఇంకా స్పీడ్ వెళ్ళాలని కోరుకుంటుంది. ట్రైన్ వెళ్తుంది, ఆ స్పీడ్గా జెట్ స్పీడ్లో వెళ్ళిపోవాలని ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది ప్రతి నటుడికి కదా. అది సింగం 1, 2, 3 అది ఇస్తుంది దానికి. నేనేం చేశానంటే అరే ఇంతమంది హిందీ వాళ్ళు వస్తున్నారు, మనం డైలాగులు చెప్తున్నాం, అన్ని డైలాగులు చెప్తున్నాం. దానివేరు సూరకర్ణలో మొత్తం ఒక్కోసారి డిసప్పాయింట్మెంట్లు వస్తే ఏమవుతాయంటే ఎర్లీ మార్నింగ్ లేసి ఈ డైలాగులు ఆ డైలాగులు ఏమన్నా ఎవరో చెప్పని మనం చెప్పేయాలి అని చెప్పి ప్రిపేర్ అయిపోయి దాంట్లో 26 క్యారెక్టర్లు 27 క్యారెక్టర్లు ఉన్నాయి. నిద్దట్లో లేపితే చెప్పేసినట్టు ప్రిపేర్ అయిపోవాలి మనం మొత్తం CD అంతా. అలాంటి ఎమోషన్స్ వచ్చేస్తానండి. అంటే ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫ్యూచర్ అని అంటారు. అలాగా కసి పెరిగిపోతుందండి ప్రతిరోజు. సరే అలా చేస్తే ఆ లౌక్యంలో ఇదేదో వెళ్ళేటట్టు కనపడుతుంది, ఏదో రీచ్ అవుద్ది అనుకున్నాం. అదే రీచ్ ఈ సినిమాలో కనపడిందండి. సింగం ఉంటుంది. సో బాయిలింగ్ స్టార్ అనేది ఎంత పేరు తెచ్చిందో ఇందులో సింగం 1 అనేది కూడా ఖచ్చితంగా 1, 2, 3 నుంచి వెళ్తానే ఉంటాయండి. ఇప్పుడు నా దీంట్లో సంపుకు తమ్ముడు ఉన్నాడు, రష్యన్ బాయ్. ఆ రష్యన్ బాయ్ రేపు సింగం 1, 2, 3 సెకండ్ పార్ట్ అంటే అతనే హీరో సంపు అవ్వచ్చు, చెప్పొచ్చు, సీక్వెల్ అంతే. సో ఇంత చెప్పారు కాబట్టి ఒక ట్రైలర్ చూడాల్సిందే మనం ఇప్పుడు. ఓకే. మాఫియాకు మలేరియా పుట్టించే సూర్యుడు, టెర్రరిస్టులకు టెర్రర్ పుట్టించే ధీరుడు. బ్యాచ్ నంబర్ 1, 2, 3, 4, 5, 6 to 100 ట్రైన్ ఎట్ పెద్దాపురం. ఎవరు? పేరు గోత్రం చెప్పడానికి నేనేమైనా గుడికి వచ్చానట్రా? వేసాడు.
ఏ పిల్ల గమ్ను బాగుందా? నేను బాగున్నాను. తాజ్ మహల్ ని సింగాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, చూపు తిప్పుకోలేం. దావుడా సింగంకి ఎలా బాయ్ చెప్పాలో తెలుసా? నువ్వు చాలా నాటి. నాకు గాని మెంటల్ రావాలి. నీకు మెంటల్ రావాలేమో, నాకు 365 days ఆన్ లో ఉంటుంది. యముడికి రెస్ట్ ఉండదని ఎన్కౌంటర్ సాపేశా. రీస్టార్ట్ చేయనివ్వకు. ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. బతకండ్రా అని బ్రతిమలాడితే వినరేంట్రా? కోత మొదలైంది. మీరు ఇంకా వెళ్ళేది ఐసీయూలో కాదు, ఐసు బాక్సుల్లోకే. ఏ మగాడికి ఆపదొచ్చినా ఆరక్షణం కూడా ఆగను. ఐ షో దెమ్ హెల్ప్. మాఫియాకు మలేరియా పుట్టించే సూర్యుడు. సో హీరో అంటే ఇలా ఉండాలి, ఇంత గ్లామర్, ఇంత హైట్, ఇంత పర్సనాలిటీ అనే వాటి అన్నిటినీ బ్రేక్ చేసి హీరో అంటే ఏంటి అనేది చూపించారు. సో ఇప్పుడు గ్లామర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారా నెమ్మదిగా? ఓన్లీ పంచ్ డైలాగ్స్ వచ్చిందండి గ్లామర్. చూడండి మీరు, సరిపోతుందా? అంటే మీ హీరోయిన్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు కదా. సో హీరోయిన్స్ గురించి చెప్పండి. మీ హీరోయిన్స్ గురించి ఏం చెప్పలేదు ఇప్పటిదాకా. తను మంచి యాక్టర్ అండి. అంటే మామూలుగా అంటే కొంత 10-15 రోజులు చేసింది. నైస్. తను కూడా సింపుల్ గా చెప్పేశారు. రియల్ లైఫ్ హీరోయిన్ గురించి ఏం చెప్తారు? మేడం ఇప్పుడు మేడం అడిగింది ఏంటంటే వాట్ ఈస్ కెమిస్ట్రీ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్ అని. ఎలా ఉంది మీ కెమిస్ట్రీ? చాలా వరకు అడుగుతుంటారు, మీ కెమిస్ట్రీ ఎలా ఉందండి ఏంటి. అప్పుడు కూడా లౌక్యంగా చెప్పగలరా? ఆన్ స్క్రీన్ చాలా బాగుంటుందండి అంతేనా? అలా చెప్తారా? ఫైన్ అండి. సో ఏంటి ఆఫ్ స్క్రీన్ హీరోయిన్ గురించి ఏంటి ఏం చెప్పట్లేదు? రియల్ లైఫ్ హీరోయిన్ గురించి ఇప్పుడు ఏం చెప్పనండి. ఎందుకు? ఊరికనే ఉన్నారా ఎవరు ఆఫ్ స్క్రీన్ హీరోయిన్? చూసారా మీరు అన్నట్టు? అనేది మీ రియల్ లైఫ్ హీరోయిన్ మీ వైఫ్. దానికి కూడా ఎందుకు ఇలా స్పై క్యామ్ లో పెట్టి అడుగుతున్నట్టుగా ఎంత ఇబ్బంది పడుతున్నారు? సో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారు? చెప్తాను. అయిపోయింది పెళ్ళి. అయిపోయిందా? దొంగ పెళ్ళి అంతేనా? సీక్రెట్ గా చేసుకున్నారా? లేదు. మరి అయింది. పెళ్ళి అయిపోయింది. పేరేంటి మీ మిస్సెస్ పేరు? ఉమా. ఉమా. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. అవునా? ఓకే. అనవసరంగా పెళ్ళి అవ్వలేదేమనుకుని ప్రేమ లేఖలు రాస్తున్నారు ఎవరైనా? ఇలా ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి లవ్ లెటర్స్ అయ్యి వచ్చాయా మీ సినిమా చూసి, హృదయ కాళీయం చూసి? లేదండి. ఓకే. వస్తూ ఉంటాయేమో తర్వాత ఇన్ని పంచ్ డైలాగులు. కానీ ఎందుకు సడన్ గా చెప్పనా వద్దని ఆలోచించినట్టు అలా ఇలా ఆలోచించి చెప్పారు? ఓపెన్ గా చెప్తున్నారు అయితే. కన్ఫర్మ్ రాసుకోవచ్చు కదా? మేమైతే పెళ్ళి అయింది, నో డౌట్. పక్కా డన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. పెళ్ళి అయిందంట ఉమా పేరు. ఫైన్. సో చెప్పండి, మీరు మీ సినిమా కోసం బాహుబలిని కూడా వాయిదా వేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? కాదండి, అసలు అది బాహుబలి వాయిదా అదేం లేదు. అదే ఆశ్చర్యం. మరి బాహుబలిని కూడా వాయిదా వేస్తున్నారంటే మీ ఇమేజ్ ఎలాంటిది అనేది ఒకసారి మీరు వెళ్ళండి, తిప్పండి చక్రం. నిజంగా లేదా? మీ వరకు ఏం రాలేదు అలాంటివి? ఒకవేళ అది నిజమైతే ఎలా అనిపిస్తుంది మీకు? కావద్దని ఎందుకని కావద్దని కూడా చిన్న విషయం కాదు కదా. అంటే సంపుకి భయపడి ఒక సినిమాని వాయిదా వేయడం, అది అంత పెద్ద సినిమా. అలా జరగొద్దని కోరుకుంటున్నా. చెప్తున్నా కదా. నిజంగానే అనుకుంటున్నా? నిజమండి. ఎందుకని అలా జరగొద్దు? ఎందుకని కారణం ఉండాలి. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఇప్పుడు స్టీవెన్ స్పిల్బర్గ్ అలాగా రాజమౌళి గారు ఇద్దరం అక్కడ ఎంట్రీ అవ్వాలి ఇంతవరకు. ఓకే, లాజిక్ అక్కడ ఏమో. అంటే ఇప్పుడు ఇంత ఇమేజ్ ఉంది కాబట్టి పక్కన పెట్టారంటే రేపొద్దున మిమ్మల్ని హీరోగా పెడతారేమో, ఇంకో బలి ఏదన్నా తీస్తారేమో. అసలు ఇంకా అలాంటి ఛాన్స్ వస్తే ఇంకా ఎందుకు? అలాంటి ఛాన్స్ వస్తే స్టూడియోలోనే ఉంటాడు. అప్పుడు స్టూడియోలో ఉంటారా? స్టూడియో రారా ఇంకా? అంతే. ఫైన్. అలాగే ఈ సినిమా మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ ఒక 15,000 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారంటున్నారు. సో నిజమేనా ఇది? నిజమేనండి మొత్తం. ఎందుకంటే 24 ఫ్రేమ్స్ విష్ణుబాబు పైకి నవ్వుతూ ఉంటాడు ఆయన సరదాగా. అతను ఏదో అంటారు చూడండి, హార్డ్ కోర్ అభిమాని, హార్డ్ కోర్ ఫ్యాన్ అంటారు. హార్డ్ కోర్ పని రాక్షసుడు అతను.
ఏమో అవును, అతను పైకి అలాగే కనపడతాడండి. మనం వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ ఎ హీరో, మంచి లక్షణాలు ఉన్న ఒక హీరో అని చూస్తాం. కానీ తన బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇంకొక విష్ణు కనపడతారు అన్నమాట. ఓకే. సో ఆయనకున్న క్రూ కానీ వాళ్ళు ఉన్న ఫ్రెండ్స్ కానీ. అండ్ మీ ఫాదర్ తో మంచి రిలేషన్ ఉంది మోహన్ బాబు గారికి అంటారు. అదే వచ్చేసింది మీకు స్పై కెమెరా పట్టగలరు. అంటే నాన్నగారు వచ్చి ఈజ్ అసోసియేటెడ్ టు ప్రభాకర్ రెడ్డి గారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు. నేను ఇండస్ట్రీకి రావడానికి కూడా ఆయనే కారణం. ఓకే. సో ఫాదరు బాగా వాళ్ళిద్దరు కలిసి ఫాదర్ ఒకప్పుడు ఆర్టిస్ట్ అండి. ఓకే. ఆర్టిస్టు, ఆయన తర్వాత స్టోరీ రైటర్. దాని యాక్టింగ్ సైడ్ పక్కన పెట్టి ప్రభాకర్ రెడ్డి గారితో వాళ్ళిద్దరూ కలిసే మంచి ఫ్రెండ్స్ అండి ఇద్దరు. ఓకే. వాళ్ళతో పాటు ఉంటాం. మోహన్ బాబు గారు ఇల్లు, ప్రభాకర్ రెడ్డి గారి ఇల్లు ఇద్దరు ఆపోజిట్ అండి, చెన్నైలో. ఓకే. సో మీకు ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈ మనోజ్ని నేనే ఎత్తుకున్నానండి. నేను అప్పుడు బ్రాన్ అండ్ బ్రాటప్ ఇన్ వెస్ట్ గోదావరి, తాడేపల్లి కూడా. సో ఐ యూస్ టు గో దేర్. ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మల దగ్గర ఉండేవాడు నేను. వెళ్ళినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే బాగండి. నా దృష్టిలో నాకు ఒక రోల్ మోడల్, ఒక లెజెండ్, నాకు ఇష్టమైన అన్ని మంచి మంచి బిరుదులన్నీ మా గురువు గారికి పెట్టుకుంటాం, మోహన్ బాబు గారు. సో ఇద్దరికి అభిమాని కాబట్టి ఆయన ఫిల్మ్లో వర్క్ చేయడం ఇంకా నిజంగా మూడు ఒక మాట మీద నిలబడి ఒక ఇది చేయటం అనేది అది ఎవరి వల్ల కాదండి. ఏమైనా ఎంత పెద్ద పొలిటికల్ లీడర్, ఎంత పెద్ద సీఎం వాళ్ళు చేయలేరు. రాళ్ళు రప్పలు ఉన్న ఒక ఏరియాలోకి ముళ్ళు గుచ్చుకుని అక్కడ ప్రాక్టికల్గా చూసిన వాళ్ళు చెప్పారండి. ఆ కొండల్లో నడిచి, ఆ బురదల్లో నడిచి ఈ రోజున విద్యానికేతన్ అనే పెద్ద డీమ్ యూనివర్సిటీ తయారు చేసి ఒకటి భారతదేశంలో గర్వించదగ్గ ఒక యూనివర్సిటీ పెట్టి, మీరు ఒకసారి ఎప్పుడైనా వెళితే విజిటర్గా మీరు మాకు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంట కాలేజీలో. పిన్ డ్రాప్ సైలెన్స్ అండి. మొత్తం ఆడపిల్లలందరూ ఇండియాలో ఉన్న ప్రతి జిల్లా నుంచి మా అమ్మాయి ఈ కాలేజీలో చదివితే తను సేఫ్ అండ్ సెక్యూర్, దట్ ఈజ్ మా గురువు గారు శ్రీ విద్యానికేతన్. అక్కడ వైఫై ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, బట్ ఆ ఎడ్యుకేషన్ సంబంధించి వస్తాయి. ఆ ఆడపిల్లలకి మంచు లక్ష్మి గారికి, మంచు మనోజ్ గారికి, మంచు విష్ణువుకి తండ్రి కాదండి ఆయన. అక్కడ ఉన్న ఆడపిల్లలందరికీ ఆయన ఒకటే అంటాడు, మీ అందరూ నా కూతుర్లు, అందరూ నా కొడుకులు, వాళ్ళతో పాటు కలిసి భోజనం చేస్తారండి, అక్కడే పడుకుంటాడు ఆయన. అది గ్రేట్. ఫైన్. మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా ఉన్నారు. నవీన్ అనంతపురం నుండి కాల్ చేస్తున్నారు. నవీన్ గారు. మేడం సార్, సంపూర్ణేష్ గారు. హలో హలో సార్, సంపూర్ణేష్ గారు. చెప్పండి చెప్పండి సార్. నేను మీకు పిక్చర్ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. చెప్పండి సార్, ఒక డైలాగ్ చెప్పగలరా సార్? తప్పకుండా. హలో చెప్పండి సార్, ఒక డైలాగ్ చెప్పండి సార్. ఇప్పుడే చెప్పునా? చెప్పండి సార్. దేవుడా, సార్ స్మైల్ ఎంత బాగుంది సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఒక డైలాగ్ చెప్పండి సార్. ఇప్పుడు చెప్పా కదా. హలో హలో అంటే వాళ్ళకి ఫుల్ లెంత్ డైలాగ్ కావాలి, మీరు చెప్పేదాకా వాళ్ళు వదలరు. అవునా సార్? నేను డబ్బుతో కొన్నాను షాంపూ కాదురా, సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ అండి. అలాగే సింగం 1 2 3 లో డైలాగ్ మీరు చెప్పండి సార్. ఇంకా ట్రైలర్ ఇంకా చూడలేదు సార్. ఇంకా చూడలేదా? సరే, 5th కి సినిమా చూడండి. ఇంకా అన్ని చూస్తూనే సరిపోయింది. ఏంటండి? షో స్టార్ట్ అయినప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. ఇప్పుడు కలిసింది ఫోన్. ఏంటంటే హలో ఫోన్ చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నారు, ఇప్పుడు కలిసిందంట. ఓకే. ఒక డైలాగ్ చెప్పండి సార్. సంపూర్ణేష్ బాబు మీరు చెప్పండి ఒక డైలాగ్. పాపం ఫ్యాన్స్ అంతా పిచ్చ ఫ్యాన్స్ అని కాల్ చేస్తే చెప్పండి. ప్రెషర్ పెడితే లొంగిపోవడానికి ప్రెషర్ కుక్కర్లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పును. ఫైన్. నెక్స్ట్ కాలర్ వంశీ గారు కావాలి నుండి మాట్లాడుతున్నారు. వంశీ గారు. అన్న నమస్తే. అన్న సంపూర్ణ. నమస్తే బ్రదర్. అన్న, మీ సినిమా కోసం ఎన్ని రోజులు ట్రై చేసా అన్న చూడడానికి? ఏంటండి? మీ సినిమా కోసం చాలా రోజులు ట్రై చేసా అన్న చూడడానికి. ఏ సినిమా? ట్రైలర్ కోసం అన్న, సంగం 1 2 3కి 5th రిలీజ్.
సింగం 1, 2, 3కి ట్రైలర్ చూడడానికి చాలా రోజులు ట్రై చేశాను, ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని. ఓకే ఓకే. ఆ సినిమా కోసం మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నాము, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దని. 5th అండి, 5th రిలీజ్ అవుతుంది. అదే 5వ తారీఖు కానీ ఇక మా కావల్లో యూత్ అందరం కలిసి తమ్ముడు రెడీ చేస్తున్నాం అన్న. తమ్ముడు జూన్ 5వ తారీఖుని సింగం 1, 2, 3 రిలీజ్ అవుద్ది, తప్పకుండా చూడండి. ఓకే ఖచ్చితంగా అన్న. ఫస్ట్ మా యూత్ వరకు మేము మొత్తం బుకింగ్ చేసుకున్నాను ముందుగా నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అన్న. ఉంటాను సంపన్న. ఓకే ఓకే బ్రదర్. నెక్స్ట్ కాలర్ కొండారెడ్డి అనంతపూర్ నుండి కాల్ చేస్తున్నారు. కొండారెడ్డి గారు. మేడం నమస్తే మేడం. హలో మాట్లాడండి. పృథ్వీ గారు ఉన్నారు, సంపు గారు ఉన్నారు. సార్ బాగున్నారు సార్? బాగున్నా బ్రదర్, మీరు బాగున్నారా? సంపూర్ణ సార్ చెప్పండి. బాగున్నారు సార్? బాగున్నా బ్రదర్, మీరు బాగున్నారా? బాగున్నా సార్. చెప్పండి. సినిమా బాగుంటుంది సార్ ఇది. ఏంటండి? మొన్న అది చూసా సార్, అది సినిమా అది ముందు మీది. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీరు ఫోన్ లైన్ లో మాట్లాడండి, లేకపోతే కట్ అవుతుంది. కష్టపడి కాల్ చేసి ఉంటారు పాపం. హలో. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. సో అత్తారింటికి దారేది సినిమా టాలీవుడ్ లోనే హైయెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసింది. సో దాన్ని కూడా బ్రేక్ చేస్తుంది ఇప్పుడు సింగం 1, 2, 3 అని సంపు గారి అభిమానులు, పృథ్వీ గారి అభిమానులు కోళ్ళై కూస్తున్నారు. ఏమంటారు మీరు? ఎక్కడ కూడైందో తెలియదు కానీ ఏదో కాంట్రవర్సీ పెడుతున్నారు మీరు మొత్తానికి. ఎందుకంటే ఆ రేంజ్లో అత్తారింటి దారేది హిట్, ఈ రేంజ్లో సింగం 1, 2, 3 హిట్. ఇది లౌక్యమైన స్టేట్మెంట్. సంపూను పోలీస్ ఆఫీసర్గా సంపూను అంటే హృదయకాలం తర్వాత సెకండ్ సినిమా కాబట్టి చాలా ఫైట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్గా జనాలు ఎంజాయ్ చేస్తారనేది 100%. అలా అని మీరు ఇంకోటి ఈ సినిమాలో తను ఎంత హార్డ్ వర్క్ చేశాడో, తన ఫైట్స్, తన సీక్వెన్స్, ఈవెన్ షూ దగ్గర నుంచి ఆ స్టెప్స్ అవి తీయడం కెమెరామెన్ వెరీ గ్రేట్ జాబ్. ఓకే, సతీష్ ఎంత వండర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చిన. డైలాగ్ రైటర్ గురించి చెప్పలేదు. మీ డైలాగ్స్ ఎవరు? డైమండ్ రత్నం. డైమండ్ అది ఆయన డైమండ్ రత్నం అని పెట్టి అంటే పెట్టిన పేరా అది? అంటే మిల్క్ పాలు లాగా ఆయన. డైమండ్ ఎంత గొప్పగా ఉంటుందో తను చాలా అదిగా ఉంటాడు. అదిగా అంటే డైమండ్ రత్నం. ఓకే, చాలా కూల్గా నీట్గా ఒకటే ఉంటుంది ఎక్స్ప్రెషన్. అవి అన్ని చెప్పడం ఎందుకు? మీరు కూల్గా నీట్గా నాలాగా అని మీరు సింపుల్గా మిమ్మల్ని ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు కదా. అర్థం కాలేదు. నాలాగా అంటే మీలాగా అంటే మీ మెంటాలిటీ లాగా, నా మెంటాలిటీ లాగా ఉంటాడు. అయ్యో, నా మెంటాలిటీ లాగా ఉంటాడు అంతండి. తనకు సపరేట్ చాలా కూల్గా తన వర్క్, డైలాగులు రాయడం, చెప్పడం. పోతే ఇంక డైరెక్టర్ గారికి తెలుగు రాదన్న డైరెక్టర్ చూసండి అటు తిరిగి ఉన్నాడు నేను. ఇది నిజం. తిరుపతిలో నేను బై రోడ్ వెళ్ళే ఉండరు, ఫ్లైట్ మిస్ అయిపోతే బై రోడ్ వెళ్ళాం. వెళ్ళంగానే 5 o'clock వెళ్ళిపోయాం, ఎర్లీ అవర్స్. వెళ్ళిపోయాం 7కి షూటింగ్ అండి. అదే విలేజ్ అండి, అదే టెంపుల్ దగ్గర షూటింగ్. నేను వెళ్ళేటప్పటికి నిజంగానే నేను ఫస్ట్ ఎవరో పేరు చెప్పారు, ఆయన పేరు ఏదో నార్త్ పేరులో ఉంది, అక్షిత్ శర్మ అటు తిరిగితే ఈ అమ్మాయి ఎవరో జీన్స్ వేసుకుని నిలబడి ఉంది ఏంటి, ఈ అమ్మాయి డైరెక్టర్ అనుకున్నానండి. టు బి ఫ్రాంక్, అటు తిరిగి ఉన్నాడు ఆయన. అంటే వెనక్కి బ్యాక్ తిరిగి ఉంటే జుట్టు దాకా ఉంది, పోనీటైల్ లాగా ఇలా ముడేసుకుని ఉన్నాడు. ఇదేంటి ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి ఇప్పుడు? ఈ అమ్మాయి ఏమండి అని అన్నాడు. ఇటు తిరిగేటాడికి హలో అన్నాడు. ఇది షాక్ నేను ఫస్ట్. ఓహో ఈయన జుట్టు ఉంది, ఓహో నార్త్ అనుకుంటాను అంటే అప్పుడు ఆ పేరు చెప్పాడు. చాలా రోజులు అసలు పేరు గుర్తుండేది కాదు. కానీ తెలుగు రాదు, కానీ ప్రతి నైస్ డైరెక్షన్. తెలుగు ఇలా నడవాలి, ఇలా చెప్పాలి, ఇలా ప్రతిది బాగా చేసి చూపిస్తాడు. ఎక్స్ప్రెషన్ ఇప్పుడు తెలుగు భాష రాదనే ఒక ఇదే కానీ మిగతా అసలు ఉల్లిపాయ కలర్లో పెడితే ఎలా కలర్ నీళ్ళు వస్తే అలా చేయించాలి. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. బాలు నెల్లూరు నుండి మాట్లాడుతున్నారు. బాలు గారు. బాలు గారు ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేయండి, ఫోన్ లైన్ లో మాట్లాడండి. ఓకే ఓకే. సంపూర్ణ గారు హాయ్ అండి, చెప్పండి. హాయ్ సార్, మీ సినిమా హృదయకాలం చూసామండి. ఓకే సార్ చాలా. సింగం ఎప్పుడు సార్ రిలీజ్? 5th అండి.
5th సార్. జూన్ 5th. సార్ ఇట్లా ఈ గెస్ట్ రోల్స్ ఇలా కరెంట్ తీగా సన్నీ లియోన్ బాయ్ ఫ్రెండ్ గా నటించారు కదా సార్. అవును సార్ అసలు ఊహించలేదు సార్ ఆ కాంబినేషన్ అసలు మీరు వస్తారని. ఓకే ఓకే. ఆ గెస్ట్ రోల్స్ ఇట్లా పర్టికులర్ గా అంటే చిన్న సినిమాలని వస్తారా ఇంకా పెద్ద సినిమాలో కూడా వస్తున్నారు సార్? హలో చెప్పండి మేడం. పృథ్వీ గారు కూడా ఉన్నారండి, మాట్లాడారు. ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన. బ్రదరు బాలు గారు దాంట్లో సన్నీ లియోన్ తోటి ఫోటో తీయించుకోవాలని చెప్పి మేమందరం అక్కడ నిలబడి కూర్చుని సినిమా క్యారెక్టర్ అయిపోయింది కరెంటు తీగలు. తర్వాత మా అబ్బాయి ఏం చేశాడంటే దన్మన్ అలా బైక్ మీద వచ్చి అలా కూర్చుని ఇలా అని వెళ్ళిపోతాడు అన్నమాట. గోల మీరు బాగానే క్యాచ్ చేశారు అది. అవును సార్, అది అదృష్టం సన్నీ లియోన్ ఎక్కించుకునే అదృష్టం మీకే వచ్చిందా సార్? అరే సినిమా చూడండి, దీంట్లో చాలా అద్భుతంగా చేశాడు తను. మంచి హిట్ చేయాలి మీరందరూ, మీ బ్లెస్సింగ్స్ అన్నీ కావాలి సింగం 1, 2, 3కి. ఫైన్. పృథ్వీ గారు మంచి, మోహన్ బాబు గారికి మీరు కూడా చాలా మంచి ఫ్యాన్ అని చెప్తున్నారు గురువు గారు. అండ్ సో ఆయన డైలాగ్స్ ఏదైనా చెప్తారా మాకోసం? డైలాగులు ఎక్కడ తేడా వచ్చినా ఏమయ్యే అంత దరిద్రంగా చెప్పే ఉంటాను. అంటే నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అండి, తెలుగు సినిమా ఒక చరిత్ర, తెలుగు సినిమాకి రామారావు గారు, నాగేశ్వర గారు వాళ్ళ ఎరా మనం చూస్తున్నాం సినిమాలు, బట్ వాళ్ళతోటి యాక్ట్ చేయలేకపోవచ్చు. తర్వాత చిరంజీవి గారు వీళ్ళందరినీ మనం చూసాం. బట్ మోహన్ బాబు గారు ఒక డెక్షన్కి, ఒక మాడ్యులేషన్కి, వీటికన్నిటికీ తెలుగు తెరకి ఒక షడశోప్రేతమైన విందు భోజనం లాంటి వాడు ఆయన. డైలాగులు పలికితే మొన్న కూడా అన్నారు, మొన్న సరిగమలు పలికిస్తాను ఎప్పటికీ ఐఎమ్ ఛాలెంజింగ్ అన్నాడండి విలన్గా. డైలాగులో సరిగమలు పలికించాలి కానీ ఎవడో గొంతు చెప్పి డబ్బింగ్ చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పటివరకు ఆయన నంది అవార్డు ఇవ్వలేదండి. ఇది మింగుడు పడిన విషయం అండి ఇది. అది ఒక కలికాలం అని ఒక సినిమా వస్తే అప్పట్లో సుత్తివేలు గారు యాక్షన్ చూస్తే కళ్ళం నీళ్ళు వచ్చేసిందండి అందరికీ. ఆయనకి అవార్డు రాలేదు. కోట శ్రీనివాసరావు గారు శత్రువు చేస్తే కొన్ని సినిమాలు మంచి బ్రహ్మాండానికి క్యారెక్టర్ చేసి రాలేదు. మంచులక్ష్మి గారికి అంటే వాళ్ళ ఇంట్లో వచ్చింది ఒక నంది అవార్డు. అదొక వెలితండి. ప్లస్ మా గురువు గారు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుందంటే, ఒక పెదరాయుడులో సౌందర్యకి చెప్తుంటాడండి. చెప్తుంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి ఫిష్ అండ్ వాటర్ బట్ షుడ్ నాట్ బి ఫిష్ అండ్ ఫిషర్మెన్. ఎప్పుడూ ఆంగ్లంలో చదువుకున్న చదువమ్మా అది. భాష తప్పు అయితే మన్నించు, అసలు అర్థమే తప్పు అనుకుంటే నన్ను క్షమించమ్మా. అలాగా అంత స్పష్టంగా ఆయనలాగా ఒక 10% కాదు 5% మేము చెప్పుకుంటే మేము మంచి యాక్టర్స్ అని ప్రూవ్ అవుతాం. సో ఆయన క్యారెక్టరు, ఆ విగ్గు దగ్గర నుంచి, దాని హావభావాల దగ్గర నుంచి ఆయన ఒకటి చెప్పారండి. వైల్ గోయింగ్ టేక్ ముందు వెళ్ళేటప్పుడు అద్దం తీసుకుని, అద్దం మన మేకప్ ఎలా ఉందో చూడటం కాదు, మనం అనుకున్న ఎక్స్ప్రెషన్ని పక్క వాళ్ళతో మాట్లాడటం తగ్గించి నెక్స్ట్ మనం ఏం చెప్తున్నాం డైలాగ్ అడిగి తీసుకుని ఆ ఎక్స్ప్రెషన్ ఆయన చూస్తుంటారండి ఇప్పటికీ. ఆయన ఇలా చూసి ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది, ఏదో ఒక 6-7 రకాలు అనుకుని ఆయన తీసుకోండి షార్ట్ అని ఇంకోటి ఏమన్నా అంటారు. దట్ ఈస్ మోహన్ బాబు గారు. ఫైన్. సంపు గారు, కామన్గా హృదయకాలయం అనగానే వెంటనే మీ డైలాగ్సే గుర్తొస్తాయి, పవర్ఫుల్ డైలాగ్స్. సో అలాంటి డైలాగ్ ఏదైనా చెప్తారా? అందులో మీకు బాగా గుర్తుండి ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే అంత పాపులర్ అయినాయి కాబట్టి. ఏది హృదయకాలం? ఎస్. నన్ను ఎందుకు కొట్టావో అర్థం కావడం లేదు. అయినా నేను చేసిన తప్పేంటి? నీ మీద రాళ్లను పూలమాలగా మార్చడం నేను చేసిన తప్ప? నీ పరువు కోసం నా నృత్యాన్ని అరువుగా ఇవ్వడమే నేను చేసిన నేరమా? చెప్పండి, ఎందుకు కొట్టారు చెప్పండి. అప్పుడు తను చెప్తుంది, నువ్వు అరువు అనుకుంటున్నావు చూడరా, అదే మన దేశం కరువు కరువు కరువు. మీరు కూడా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇలాగే రిహార్సల్స్ అవి చేస్తూ ఉంటారా? ఎందుకంటే మనం అదంతా ఇప్పుడు చెప్పకూడదండి. డైరెక్టర్ గారు ఎలా చెప్పమంటారో అలా చెప్తాం. ఫస్ట్ మమ్మల్ని చేయిస్తారు. కామన్గా హీరోలు కొంచెం డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది ఇలా అని చేంజెస్ చెప్తూ ఉంటారు. మీరు అలా చెప్తారా డైలాగ్ ఇది బాగాలేదు అని? అలాంటి ఏమన్నా? ఏది చెప్పనండి, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తా. ఏది చెప్తే దానికి ఫిక్స్ అయిపోతారు. మీకు ఏదైనా చేంజెస్ చేయాలనిపిస్తే అందులో? అంటే తను డైరెక్టరు ఏం కోరుకుంటుండో మనకు తెలియదు కదా, ఇంకా మరి చేంజ్ చేద్దాం అది ఇది అంటే ఎందుకు వచ్చిందని. వాళ్ళు ఏం కోరుకుంటారో, డైరెక్టర్ ఏం చెప్తే అది విన్నాం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నాం. నిజంగానే భలే లౌక్యం. ఇంకోటి ఉందండి, అది కరెక్ట్ అండి. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు హీరోలు ఇలా మార్చండి అలా మార్చండి అని
అంటారో తెలియదు కానీ బట్ ఎస్ గోపాల్ రెడ్డి గారు ఒకసారి ఒక మాట అన్నారండి, ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పని చేయటమే కరెక్ట్. కెమెరామెన్ కెమెరా చేయాలి, రైటర్ ఉండాలి, ఆర్టిస్ట్ డైలాగ్. ఎందుకంటే ఇప్పుడు హాయిగా నేర్చుకున్న నటనని వాళ్ళు ఇచ్చే కాస్ట్యూమ్స్ చేసుకుని చక్కగా కెమెరా ముందు యాక్ట్ చేస్తే మన జాబ్ అయిపోద్ది. మనం ఎందుకు అరే పృథ్వీ కానీ సంపు కానీ ఏంటి ఈ మధ్య డైలాగులు దాన్ని అటు ఇటు చేస్తున్నారు, ఇది ఇటు చేస్తున్నారు, ఇక్కడ అయిపోద్దండి. ఇది ఇంకొక షూటింగ్ దగ్గర ట్రావెల్ అవుద్ది, మళ్ళీ అక్కడి నుంచి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుద్ది మొత్తం. మళ్ళీ ఇంకా సీనియర్స్ కొంతమంది కనపడినప్పుడు ఏమయ్యా ఏంటి ఈ మధ్య డైలాగులు మార్చమంటున్నామంటే ఇక అయిపోయాయండి. ఇంకా ఇలా పబ్లిసిటీ ఎక్కువ అయిపోద్దండి. అది అలాంటివి మా దగ్గర రాకూడదని కోరుకుంటాం. సో హృదయకాళీయం గుర్తు చేసుకున్నాం కాబట్టి అందులోంచి ఒక మంచి సాంగ్ చూద్దాం. ఇది సంపు ముద్దు పేరు తెగింపు యహనే సంపు ముద్దు పేరు తెగింపు ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు సంపు సంపు. మీరు కూడా పాటలు పాడుతూ ఉంటారా? నువ్వు అన్నారంటే ఇంక పాడినట్టే. మరి డైలాగ్స్ మాత్రమే వినాలా? మేము పాటలు కూడా పాడి వినిపించొచ్చుగా సరదాగా. తప్పకుండా వినిపిస్తానండి. నిజంగానే మంచోరు పాపం. ఏమైనా కాదు. మీకు చిరంజీవి గారు తమ్ముడు అనే పాట, నెక్స్ట్ ఎన్టీఆర్ గారు రభస, తర్వాత మంచులక్ష్మి గారు. ఇందుకే కదా అడిగింది. అసలు మీరు ఏ హీరో మీకు కాంపిటీషన్ అని చెప్పట్లేదు, కూల్గా తప్పించుకున్నారు. చచ్చా అసలు అలాంటివి ఏం లేవు అని. కొబ్బరి మట్లో కూడా ఒక పాట పాడారంట, చూసారా? వచ్చి రావడంతోనే సునామీ సృష్టిస్తున్నారు. పాడిచ్చారు. ఒక పాట పాడండి, మంచి పాట ఏదైనా. బ్రేక్ తర్వాత వాడదాం. అసలు కుదరదు, ఇంకొకసారి మీరు కమిట్మెంట్ ఇచ్చాక తర్వాత వాడదాం చెప్తాను. కొంచెం టైం తీసుకుంటారా? ఇప్పుడు బ్రేక్ తర్వాత అన్నారు, మేము బ్రేక్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? బ్రేకులు లేవంటున్నారు పీసీఆర్ వాళ్ళు. నో బ్రేక్. సో కొంచెం గ్యాప్ తీసుకునైనా పాడతారా మరి? తప్పకుండా అండి. ఓకే, సో మీరు చెప్పండి. మీరు నార్మల్గా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు, అందులో చాలా ఇప్పటికీ గుర్తుండిపోయాయి, లైక్ బాయిలింగ్ స్టార్ కానీ, 30 Years ఇండస్ట్రీ కానీ. బట్ డ్రీమ్ రోల్ ఇప్పుడు వచ్చే సినిమాల్లో నా డ్రీమ్ రోల్కి దగ్గరలో ఉన్న క్యారెక్టర్ చేశాను. ఓకే, సురేందర్ రెడ్డి గారు కిక్ 2. ఓకే, అది కూడా చాలా సునామీ. అది దానికి వస్తాం సాక్షి దగ్గర. ఏంటి మీ రోల్ ఏంటి? డ్రీమ్ రోల్ లాంటిదే అని చెప్పారు. ఎమోషను, ఆ ఎమోషన్ నుంచి నేనేంటంటే ప్రతిఘటనలో సుత్తివేలు గారు ఒక పోలీస్ ఆఫీసర్ అండి, ఎమోషనల్ కానిస్టేబుల్, తర్వాత పిచ్చోడు అయిపోతాడండి. ఆ షేడ్లో ఉన్న క్యారెక్టర్ ఓకే, అద్భుతంగా చేయించాడు. నాలో ఉన్న కామెడీ అని అలాగే బేసికలీ ఐఎమ్ నాట్ ఏ కమెడియన్ అండి. ఎందుకంటే రేలంగి గారు, పాత ఓల్డ్ రేలంగి గారు, ఇప్పుడు బ్రహ్మానందం గారు ఎలాగో ఆ డెకేడ్లో ఆయన హాస్యానికి పెద్ద పీట. ఆయన అప్పుడు డైమండ్. ఆయన వాళ్ళ ఇంటికి 4వ ఇళ్ళు మాది. ఓకే, ఆయన రిటైర్మెంట్ స్టేజ్ అంతా నేను చూశాను. సీరియస్గా ఉండేవాడు. ఎప్పుడు ఆయన రోజు సార్ నమస్తే అండి, రోజు చూస్తారు కదా ఇంకేం చూస్తారు నన్ను అనేవాడు ఆయన. అలా సీరియస్గా ఉండి కామెడీ చేసేవాడు. దాన్ని మల్లికార్జునరావు గారు పట్టుకున్నారు, బట్ల సత్యం. అలాగా సీరియస్గా ఉండి నేను చెప్పే డైలాగ్కి నవ్వుతున్నారు తప్పితే, బట్ ఐఎమ్ నాట్, నేనేదో అష్టవంకర్లు తిరిగి నవ్వు అలాంటి నాకు చేతగా ఉండేది. ఏంటి 30 years అమ్మ ఇక్కడ అని ఆ సౌండింగు, ఆ కృష్ణవంశీ గారి దయ వల్ల ఆ రాయటం, ఆ క్యారెక్టరు, ఆ వే ఆఫ్ డబ్బింగ్ చెప్పించాక ఆ సౌండ్ జనాలకి పట్టిందండి. సో కామెడీ మాత్రమే కాకుండా ఎమోషన్ కూడా కలగలిపి లాంటిది. నేను ఒక విలన్గా ఒక సినిమా చేస్తున్నాను, ఫుల్ లెంగ్త్ విలన్ తమిళ్లో. ఓకే, ఇప్పుడు హీరోగా ఒక సినిమా మీకు చెప్పాను కదా, వస్తుంది త్వరలో అది. ఓకే, ఇలాగా కామెడీ ఎక్కువ. నేనేంటంటే మోహన్ బాబు గారు రోల్ మోడల్, మా గురువు గారు కైకాల సత్యనారాయణ గారు. చాలామంది ఎప్పుడైనా మా సత్యంలో ఉన్నవే నువ్వు అంటారండి. ఎప్పుడైనా ఆయన ఫ్రెండ్స్ ఎవరైనా కనపడినా ఊర్లో, కైకాల సత్యనారాయణలో ఉన్నవే నువ్వు, క్యారెక్టర్ ఆర్టిస్టు, నవ్విస్తుంటాడు. అలాగే మా గురువు గారికి ఆయన గురువు గారు. ఓకే, సో నేను ఫస్ట్ సినిమా ఐ అసోసియేటెడ్ విత్ రావుగోపాలరావు గారు అండి. సార్ అసలు డైలాగ్ చెప్పడం రాదు, ఏం రాదు, ఎలా ఏంటంటే డైలాగు అన్నీ పర్ఫెక్ట్గా చెప్తే
ఇండస్ట్రీ ఇది ఉండదు, నిదానంగా నేర్చుకుంది కానీ ఏం కంగారు లేదు, నువ్వు ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వక్కర్లేదు, ఏమక్కర్లేదు, మమ్మల్ని ఫాలో అవ్వను. ఆయన ఫాలో అయ్యాం ఫస్ట్ సినిమా రాఘోపాలరావు, ఆ ఒక్కటెడకు. ఆయన మేనల్డ్గా ఆయనతో పాటు 4 డైలాగ్. ఫస్ట్ డైలాగు నాకు ఎప్పుడూ గుర్తండి బాగా, మామయ్య గుడ్డోనని చెప్పి నా దగ్గర కూడా ₹1,00,000 తీసుకున్నాడు. చిన్న డైలాగ్ అది. అది ఆయన చెప్పే ఈవి సత్యనారాయణ గారికి సత్యం వాడు ఏది చెప్పాడు అదే డైలాగు, నువ్వు దాన్ని మాడ్యులేట్ చేసి ఇంకోటి నువ్వు ఎన్నిసార్లు చెప్పినా అలాగే చెప్తాడు. అలాగే ఉంటే వాడి కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే నాకు. ఓకే, ఈ తరం హీరోల్లో ఎవరంటే ఇష్టం సంపు గారికి? అంటే పంచ్ డైలాగులకు పెట్టిన పేరు కాబట్టి అందరూ పంచ్ డైలాగులు చెప్తున్నారు. సో అలా ఎవరి డైలాగ్ డెలివరీని బాగా ఎక్కువ ఇష్టపడి ఫాలో అవుతుంటారు, చూస్తుంటారు? అలాగే చెప్తాడండి. అందుకే అడిగాను ఈ తరం హీరోల్లో మీకు బాగా ఎవరు ఇష్టం అని. మీకు మీరే ఇష్టం అని చెప్పినా నెక్స్ట్ ఎవరు ఇష్టం అని అడుగుతాను నేను. అప్పుడు ఇప్పుడు కూడా చెప్పారు. అంటే నాకు మోహన్ బాబు గారిలో యాక్టింగ్, పవన్ కళ్యాణ్ గారిలో కాన్ఫిడెన్స్, ఉపేంద్ర గారిలో డిఫరెంట్, దట్ ఈస్ సంపు. మిక్సీ ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, ఆయన మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. సో ఆయన ఒక డైలాగ్ చెప్తారా? చెప్తానండి, కాసేపు ప్రతిదీ కాసేపు అంటే షో అయిపోతుందండి, అయిపోతే చెప్తారా? కాదు ఒకటి ఎట్లుంటుందంటే, మీకు చిరంజీవి గారి పాటలు తెలుసా అంటే టపటప చెప్పేస్తాం. రామ్మ చిలకమ్మ పాట మొత్తం పాడనేసరికి కన్ఫ్యూజ్ వచ్చేస్తాం. అన్ని పాటలు గబ్బర్ సింగ్ సినిమా చూసారు కదా, చూడలేదా? కొంపతీసి చూసాను. అందులో డైలాగ్ పాపులర్ డైలాగ్స్ ఉన్నాయి. అందులో ఏ డైలాగ్ అండి? మీరు ఫ్యానేనా అసలు? ఏ డైలాగ్ అని ఎలా అడుగుతారు? తను మరి డైలాగ్ ఏది అని ఎలా అడుగుతున్నారు? తిక్క లెక్క అని అందులో ఒక డైలాగ్ మీరు చెప్పండి. నేను ఫ్యాన్ కాదు కదా కాబట్టి నేను చెప్పలేను. నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. ఇలా అంటే ఇప్పుడు చూడప్ప సిద్ధప్ప నన్ను సింహంలో అంటాను, అది గడ్డం గీసుకుంటుంది, నేను గీసుకోను, మిగతా అదంతా సేమ్ టు సేమ్. ఓకే అంటే అన్న అసలు. సో పాట కూడా వినే ఇది ఉందా మాకు? ఇప్పుడు లేదండి, బ్రేక్ తర్వాత బ్రేక్. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండి. సో మీతో ఒక మంచి టైంని మాకు సాక్షికి అందించారు. మీ సింగం 1, 2, 3 మంచి సక్సెస్ అవ్వాలి. సో మరిన్ని 3, 4, 5, 6, 7, 8లతో మీరు ఖచ్చితంగా సాక్షి స్టూడియోలో మరిన్ని ప్యారడీ సినిమాలతో అండ్ 6 ప్యాక్తో, ఇప్పుడు 16 ప్యాక్తో ఎంట్రీ ఇచ్చారు, 6 ప్యాక్తో ఎంట్రీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే విత్ us. మాఫియాకు మలేరియా పుట్టించే సూర్యుడు, టెర్రరిస్టులకు టెర్రర్ పుట్టించే ధీరుడు, బ్యాచ్ నంబర్ 1, 2, 3, 4, 5, 6 to 100 ట్రైన్ అట్ పెద్దాపురం. ఎవరు? పేరు గోత్రం చెప్పడానికి నేనేమైనా గుడికి వచ్చానట్రా? వేసాడు. ఏ పిల్ల, గమ్ను బాగుందా? నేను బాగున్నానా? తాజ్ మహల్ ని, సింగాన్ని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, చూపు తిప్పుకోలేం. సింగంకి ఎలా బాయ్ చెప్పాలో తెలుసా? నువ్వు చాలా నాటి.